హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుమ్మడికాయతో హల్వా ప్రిపేర్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా ఇంట్లోనే మనం ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గుమ్మడికాయలో రెండు పీసులు తీసుకున్నాను హల్వా ప్రిపేర్ చేయడానికి. గుమ్మడికాయను ముందుగా తొక్క మొత్తం తీసేసి ఇలా సన్నగా తురుముకోవాలి. గుమ్మడికాయని పైన లేయర్ అంతా తీసేసి ఇలా తురుముకొని పెట్టుకున్నాను ఒక గిన్నెలో. నేను 2 పీసెస్ అంతా ఇంత అయిన తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ కదా, అందుకోసమని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. అందుకోసమని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ కాస్త రెడ్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. వేడైపోయిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా ఇలా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇందాక తురిమి పెట్టుకున్న గుమ్మడికాయ తురుము అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ తురుము మొత్తము బౌల్లో వేసుకొని తురుము అంతా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత గుమ్మడికాయలో వాటర్ యాడ్ అయితే కొంచెము దగ్గరగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత అందులో మనము కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. గుమ్మడికాయ మొత్తము దగ్గరగా ఉడుకుతుంది, ఫ్రై అయిపోతుంది. దగ్గరగా గుమ్మడికాయ మొత్తం ఇలా అవుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో గుమ్మడికాయ అంతా. పాలతోటే మొత్తం గుమ్మడికాయ అంతా దగ్గరగా ఫ్రై అయింది. ఇప్పుడు అందులో కొంచెం రుచికి సరిపడా, అంటే స్వీట్ మనం ఎంత తింటామో అంత స్వీట్, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం ఎక్కువ స్వీట్ తినను, అందుకే కొంచెం బెల్లం వేసి కొంచెం అవి యాడ్ చేశాను. ఇప్పుడు ఆ బెల్లం మొత్తం కరిగిపోయేదాకా దానిని ఫ్రై చేసుకోవాలి. పాలు బెల్లము అందులో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాలు మగ్గనించాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా అవుతుంది. బెల్లము పాలు మొత్తం అందులో మిక్స్ అయ్యి గుమ్మడికాయ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేస్తూ ఉంటే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, గుమ్మడికాయ హల్వా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.